వస్తున్న వేళ అందరూ ఉన్న అనాథులుగా సమాజం నుండి వెలివేయబడి చింపిరి జుట్టు, చిరిగిన బట్టలు, మసిబారిన జీవితాలతో అర్ధనగ్నంగా, నగ్నంగా చెత్త కుప్పలు, డ్రైనేజీలే ఆశ్రయాలుగా రాత్రనక పగలనక చెత్త కుప్పలో దొరికిన కుళ్ళిన ఆహారాన్ని తింటూ లోకం నుండి వెలివేయబడి తమని తాము మరిచి బతుకులీడుస్తున్న చీకటి జీవితాలు అనేకం. విలువలు కోల్పోయిన సమాజం వీళ్ళకిచ్చిన విలువైన బిరుదు పిచ్చివాళ్ళు. అలాంటి అనామకులకు అండగా ఉంటూ కొత్త జీవితాలను ప్రసాదిస్తున్నది అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రం. భువనగిరి యాదాద్రి జిల్లా సంస్థాన్ నారాయణపూర్కి చెందిన గట్టు శంకర్ దృఢ సంకల్పంతో 2010 ఫిబ్రవరి 1వ తేదీన ఆశ్రమం స్థాపించిన సిద్ధ సంకల్పుడు, మహనీయుడు శ్రీ గట్టు శంకర్. చింపిరి జుట్టు, చెదిరిన గడ్డాలను కత్తిరించి స్నానాలు చేయించి గోరుముద్దలు తినిపించి అమ్మా నాన్నగా మారి వారిని పసిబిడ్డలుగా పెంచి నూతన జీవితం జీవించేలా ప్రోత్సహిస్తుంది అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రం. అభాగ్యులకు సంబంధించిన వైద్య సంబంధిత సేవల కోసం ప్రత్యేకంగా ఒక గదిని ఏర్పాటు చేసి వైద్య సేవలను కూడా అందిస్తుంది. మనసున్న మానవతామూర్తులుగా ఒక్క క్షణం ఆలోచిద్దాం. సాటి మనిషిని ప్రేమిద్దాం. కష్టాలలో ఉన్న వారికి చేతనైన సాయం చేద్దాం. మరెంతో మంది అభాగ్యులకు పునర్జన్మ కల్పించే దిశగా అడుగులు వేస్తున్న శుభ తరుణంలో మీరు మాతో పాటు భాగస్వాములై మీ విలువైన సమయంలో ఏదో ఒక సందర్భాన ఆశ్రమాన్ని సందర్శించి మీ వంతు సహాయ సహకారాలను అందిస్తారని ఆశిస్తూ, ఆకాంక్షిస్తూ మీ అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రం పునర్జన్మ కల్పిస్తుంది. మనిషిని రక్షించుకోవాలి, మనిషిని కాపాడుకోవాలనే ఆలోచన చాలా తక్కువ మందికి ఉంటుంది. ఎందుకంటే ప్రకృతిలో మనం దేన్ని కాపాడుకున్నా కాపాడుకోకపోయినా ప్రతిదానికి ఒక ధర్మం ఉంది. ఆ ధర్మం ప్రకారం అన్నీ వెళ్తుంటాయి. కానీ మనిషి ఒక్కడే ఏది ధర్మమో ఏది అధర్మమో అని తెలిసినా కూడా నడవలేని పరిస్థితిలో ఉంటాడు. అటువంటి మానవ జాతికి అప్పుడప్పుడు కలిగే విఘాతాల వల్ల నిజంగా ఈరోజు చూస్తే మెంటలీ ఛాలెంజ్డ్ పీపుల్ మానసికంగా వాళ్ళ యొక్క శక్తిని కోల్పోయి వాళ్ళ ఉనికి ఏమిటో వాళ్ళకి అర్థం కాకుండా, వాళ్ళు ఎవరికి చెందిన వాళ్ళు ఈ భూమి మీద అనేటువంటిది వాళ్ళకి తెలియకుండా, వాళ్ళ అమ్మెవరో వాళ్ళ నాన్నెవరో అసలు వాళ్ళకి వాళ్ళ పుట్టు పూర్వోత్తరాలు కూడా తెలియకుండా, వాళ్ళు ఆకలేస్తుంటే కడుపులో ఏదో బాధ అనుకోవడమే తప్ప వాళ్ళకి ఆకలి అనేది కూడా తెలియకుండా, దప్పికైతే నీళ్లు తాగాలనే జ్ఞానం కూడా లేకుండా 40 ఏళ్ళు 50 ఏళ్ళు 60 ఏళ్ళు 70 ఏళ్ళు వచ్చేసిన అసలు వాళ్ళందరూ ఎలా బ్రతుకుతుంటారో ఒక్కసారి ఆలోచించుకోండి. మన మనుషుల్లో ఒక వ్యక్తి అలా ఉన్నాడు అని అంటే
అతన్ని చూస్తూ మనం హాయిగా 3 పూట్ల తింటూ కారులో వెళుతూ ఏసీలో పడుకుని లేకపోతే మన పని మనం చేసుకుంటూ మన పక్కనే ఒక వ్యక్తి అలా అల్లాడుతున్నప్పుడు మనం హాయిగా ఉన్నామనంటే అది మానవత్వం అనిపించుకోదు కదా. నిజంగా వాళ్ళు ఒక చిన్న పిల్లల కంటే చాలా చిన్న స్థితి. చిన్నపిల్లలకైనా అరవడం తెలుస్తుంది, అమ్మ అని అరుస్తారు. వాళ్ళకి అరవడం తెలియదు. కానీ 40 ఏళ్ళు వచ్చినా 50 ఏళ్ళు వచ్చినా ఏం తినాలో తెలియదు, ఎక్కడికి వెళ్ళి అడుక్కోవాలో తెలియదు, ఎప్పుడు తినాలో తెలియదు, ఎవడు పెడతాడో తెలియదు, అసలు ఏం తింటున్నాడో తెలియదు. రియలీ ఒక పెద్ద బాధ. అలాంటి బాధను మనం కనుక ఒక్క క్షణం అనుభవించగలిగితే, నిజంగా సిన్సియర్గా టు ద కోర్ లోపల అనుభవించగలిగితే చాలా ప్రతి వ్యక్తి ఇంకొక మనిషిని కాపాడుకోవాలనే ఆలోచన బయలుదేరుతుంది. ఈరోజు డబ్బు పరమావధి కాదు, మానవ సంబంధాలు గొప్పది. ఇప్పుడు ఒక్కసారి ఆలోచించుకోండి, మన దగ్గర కోట్లు ఉన్నాయి, కోటీశ్వరుడు ఉన్నాడు, రిక్షావాడు ఉన్నాడు. ఒక్కసారి భూమి కంపించింది, పగిలింది, అందరం ఒక పెద్ద విఘాతంలో ఇరుక్కున్నాం. మరి అప్పుడు ఆ డబ్బు గుర్తుకు రాదు మనకు. ఇంకోటి ఎవడైనా చెయ్యి అందిస్తాడా అని చూస్తాడు, కానీ వాడి బీరువా పట్టుకుంటాడా అని ఎవడు చూడడు, వాడి లాకర్ పట్టుకోవాలని చూడడు ఎవడు. ఇంకో మనిషి ఎవరైనా చేయిస్తాడా, అయ్యో ఇంకొక మనిషి ఎవరైనా సాటి మనిషి ఉన్నారా అని చూస్తాం మనం. ఈ విలువలు పోతున్నాయి మనకు, ఇవన్నీ పడిపోతున్నాయి. కేవలం డబ్బు అనే ఒక్కదాని మీద మనం అందరం తిరిగిపోయాం. నిజంగా చెప్పాలంటే అందరూ, ఈవెన్ స్వామీజీలు కానీ మామూలు వాళ్ళు కానీ, సమస్తం చాలా వరకు కూడా సమాజంలో భయం మొదలైపోయింది. అంటే ఇన్సెక్యూరిటీ. డబ్బు లేకపోతే మనల్ని గౌరవించేది ఈ సమాజం అనే స్థితికి వచ్చేసాం మనం. ఒక ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, ధనం మూలమిదం జగత్ అన్నారు. అది పురాణాల్లో రాయలేదు, అది మార్చబడింది. ధర్మమూలమిదం జగత్. మనకి మన ఇంట్లో ఒక 4-5 మనం పోషించడమే చాలా కష్టం అండి. ఒక పూటకి నా వంతు నేను ఏదో ఒక పూట ఈ 10 మందికి భోజనం పెడితే నాకు నా పిల్లలకి బాగుంటుంది అన్నట్టు నేను వచ్చానండి. ఇక్కడికి వచ్చి ఒక పూట భోజనానికి నేను ఏం కావాలో అన్ని చేసామండి. నేను ఇంకా నాకు ఇక్కడ వచ్చి చూసిన తర్వాత ఏదో ఒకటి ఈ సంస్థకి చెయ్యాలి అని ఉందండి. ఉడత సాయం అంటారు కదండి, పెద్దగా ఉడత సాయం ఏదో ఒకటి డొనేట్ చేసి చేయాలని ఉంది. ఎంత చేసినా చాలదండి. మనం మన ఫ్యామిలీ పిల్లలకి తింటాం, వాళ్ళకి ఎవరున్నారండి? ఎవరు లేరు. అలాంటి చూసి నిజంగా చాలా బాధ వేసింది. మీరు కూడా మీకు తోచింది ఎవరైనా, అంటే లేని వాళ్ళు అనట్లేదండి, మీకు లేకుండా బయట నుంచి అప్పు తెచ్చి చేయమంట్ల, ఉన్నవాళ్ళు వాళ్ళకు ఉన్న దాంట్లో ఎంతో కొంత దీనికి చేస్తే 10 మందికి మనం సాయం చేసిన వాళ్ళు అవుతాం, 10 మందికి అన్నం పెట్టిన వాళ్ళు అవుతాం. అన్నం పెట్టిన దానికని ఇంక మించింది ఇంకేం లేదండి. ఎన్నో పుణ్యక్షేత్రాలు నేను చూశాను నా లైఫ్లో, కానీ వాటిలన్నిటికీ మించిన ఒక మహా పవిత్రమైన పుణ్యక్షేత్రాన్ని ఈరోజు నేను ఇక్కడ చూశాను. భగవంతుడు ఎక్కడ ఉంటాడు అనేది మనం వెతుకుతూ ఉంటాం. భగవంతుడు ఎక్కడ ఉండడండి, మనం చేసే సేవలోనే భగవంతుడు ఉంటాడు. ఒకరిద్దరికి అన్నం పెట్టాలంటేనే మనకు చాలా కష్టం అవుతూ ఉంటుంది. అలాంటిది 600 మందికి మీరు 2 పూటల ఫుడ్ పెడుతూ వాళ్ళకి అన్ని ఆరోగ్య సమస్యలు లేకుండా జాగ్రత్తగా చూసుకుంటున్నారంటే నిజంగా చాలా మంచి పని. వెడ్డింగ్ యానివర్సరీ కానీ సెలబ్రేట్ చేసుకోవాలనుకున్నా, మీ పిల్లల బర్త్డే సెలబ్రేట్ చేసుకోవాలనుకున్నా, ఇలాంటి ప్లేస్కి వచ్చి సెలబ్రేట్ చేసుకుంటే ఒక 600 మందికి భోజనాలు పెట్టినట్టుగా ఉంటుంది. అటువంటి దానికి మనందరం కూడా మనలాంటి వాళ్ళు వీలైనంత సహకారం చేస్తే ఒక మంచి పుణ్య కార్యక్రమం మన అందరం చేసినట్టే. ఇంతమంది అభాగ్యులను చూసిన తర్వాత మాకు జన్మ తరించిపోతుంది. ఇలా భవిష్యత్తులో ఇలాంటివి మేము ఇంకా ఎన్నో చేస్తామని, అనాథాశ్రయానికి తోడుగా ఉంటామని మా సన్నిధాన స్వాముల తరపున నేను తెలియజేస్తున్నాను. ఇంత మహత్తరమైన కార్యక్రమం చేస్తున్నారంటే వారిని నిజంగా నా అభినందనీయాలు మా అందరివి. సో కనుక ఇట్లాంటి కార్యక్రమం చేపట్టడమే చాలా గొప్పతనం. మనం బయట వృధాగా ఖర్చులు పెట్టకుండా ఏదైనా ముఖోషన్ ఉంటే ఖచ్చితంగా ఇక్కడికి వచ్చేసి మనకు తోచిన సహాయం చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క సత్రం నడిపిస్తున్నటువంటి శంకర్ గారికి వారి కుటుంబంలో ధన్యవాదాలు తెలుసుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. బాగా గమనించండి, డబ్బుంటే ఎడబాటుతనం వస్తుంది. నాకు ఇంత ఉంది, వాడికి ఏముంది, వాడితో నేను మాట్లాడడానికి నా స్టేటస్ ఏంటి, వాడి స్టేటస్ ఏంటి అని చూస్తాను. నిజంగా పాపం అక్కడ చూస్తే వాడికి అతని తల మీద నేను చెయ్యేసి నీళ్లు పోసి తడుతున్నా అతనికి పరిపూర్ణానందని తెలియదు. అదే నేను మామూలుగా ఒక ప్రవచనం ఇస్తే, స్వామి మీరు నా నెత్తి మీద చేయి పెట్టరా, మాకు దీవించరా అని అంటారు. నేను భస్మాసురుని కాదయా నీ నెత్తి మీద చేయి పెట్టడానికి అని అంటాను. కానీ అతని నెత్తి మీద నేను చేయి పెడుతుంటే అతనికి తెలియట్లేదు పరిపూర్ణానందాన్ని. పాపం ఆ స్థితిలో ఉన్నాడు. సమాజంలో నేను బయటికి వెళితే నా చేయి నెత్తి మీద పెట్టించుకునేదానికి చాలామంది అడిగి పెట్టించుకునేదానికి ప్రయత్నాలు చేస్తారు. కానీ అడగకుండానే నేను అతని మీద పెడుతుంటే అతనికి తెలియట్లేదు. అంటే అతని పట్ల మన భావన ఎలా ఉండాలి, అతని పట్ల మన సంబంధం ఎలా ఉండాలి. అందుకే గతంలో యువ సంకల్ప దివస్ అని ఏర్పాటు చేసినప్పుడు
గట్టు శంకర్ గురించి పూర్తిగా తరచి అధ్యయనం చేసి యూత్ ఐకాన్ అని అంటే సైన్స్లో ఫస్ట్ వస్తే లేదా ఏదైనా ఒక ఫార్ములా తీసుకొచ్చి ప్రపంచానికి గొప్ప సందేశం ఇవ్వడం లేదా ఏదైనా ఒక మంచి కొత్తదనాన్ని కనిపెట్టడం ఇవన్నీ గొప్పది, నో డౌట్, ఇవన్నీ కావాలి. కానీ నా దృష్టిలో అవి గుర్తించడానికి ఒక పెద్ద వేదికలు ఉన్నాయి. కానీ ఇలా అభాగ్యుల్ని, అనాథల్ని, వాళ్ళెవరో వాళ్ళకే తెలియకుండా అసలు వాళ్ళు ఈ లోకానికి ఏమవుతారో, ఈ లోకంలో వాళ్ళకంటూ ఏముందో కూడా తెలియదే నిజంగా పాపం వాళ్ళకి. వాళ్ళు ఏదైనా ఒక రోడ్లో బస్సు వచ్చి కొట్టేసిపోతే వాళ్ళ గురించి ఏడిచే దిక్కుమొక్కు కూడా ఉండదు. వాడి సగం నుంచి వాడికి వెళ్ళిపోతే వాడు అలాగా తనకలాడుతూ అలా కొట్టుమిట్టాడుతూ వాడు అలాగా రక్తపు మడుగులో పడుంటే ఒక అన్న లేడు, తమ్ముడు ఉండడు, భార్య ఉండదు, తల్లి ఉండదు, ఎవరెవరు ఎక్కడ ఉంటారో తెలియదు. అంటే వాడు ఒక దిక్కులేని వాళ్ళ బ్రతకడం మనందరి మధ్యలో. అలాంటి వాటిని చూసి అయ్యో అలా ఉండకూడదని స్పందించడం నిజంగా ఒక యువకుడికి కావలసినటువంటి గొప్ప లక్షణం. మన సమాజంలో మనతో పాటు బాధపడుతున్న వ్యక్తిని, సమాజంలో విచిత్రమైన ధోరణి తయారైంది. ఎవడైనా బాగున్నాడంటే చూసి బాధపడడం అలవాటైంది ఈ సమాజానికి. ఒకడు బాగా ఎదుగుతున్నాడంటే వాడిని ఎలా కాళ్ళు పట్టుకు లాగాలి, వాడిని ఎలాగా కింద పడేయాలని చూసే సమాజం తయారైంది మన చుట్టూత. సహించలేని సమాజం. ఆ సమాజానికి వ్యతిరేక దిశలో ప్రయాణం చేస్తూ సమాజంలో ఒకడు బాధపడుతున్నప్పుడు తను బాధపడడం అనేది అది ధర్మం. ఒకడు బాగున్నప్పుడు మనం బాధపడడం అధర్మం, ఒకడు బాధలో ఉన్నప్పుడు మనం బాధపడడం ధర్మం. అలాగే ఒకడు బాగున్నప్పుడు చూసి ఆనందపడడం మహాధర్మం. అదే రాముడి గురించి చెప్తూ రామాయణంలో అంటాడు, ఉత్సవేషు మనుష్యానాం పితైవ పరితుష్యతి వ్యసనేషు మనుష్యానాం భృశం భవతి దుఃఖితః. రామాయణంలో ఒక్కొక్క వాక్యం నిజంగా రాముడు ఉన్నాడా, గుణాలు ఉన్నాయా, లక్షణాలతో బ్రతికాడా, ఇవన్నీ కథ. నేను చూడలేదు, మీరు చూడలేదు, ఒక బుక్ అనుకుంటాం. కానీ ఆ గుణాల్ని తెలుసుకుని అందులో ఒక్కటైనా మనం ఆచరించే ప్రయత్నం చేస్తే అప్పుడు రాముడు బ్రతికాడో లేదో అది కథ. కానీ ఇప్పుడు మనం ఆచరిస్తే మనం అందరం ఒక్కొక్క రాముడిలాగానే బ్రతకొచ్చు. ఆ శ్లోకం అంటుంది, ఒక వ్యక్తి ఆనందంగా ఉంటే, ఒక వ్యక్తి సంతోషంగా ఉంటే రాముడు చూసి అబ్బా వీడు చాలా ఆనందంగా ఉన్నాడని పొంగిపోతాడట. ఒక వ్యక్తి బాధపడుతున్నప్పుడు అయ్యో వీడికి ఇంత బాధ కలిగిన వాడి కంటే రాముడు ఎక్కువ బాధపడుతూ ఉంటాడట. అది ఒక దైవికమైన లక్షణం. అనుగ్రహ పవనాలు ఎల్లప్పుడూ వీస్తూనే ఉన్నాయి, కానీ తెరచాపము ఎత్తాల్సింది మాత్రం నీవే. హిందూ ధర్మం, ఏ వే ఆఫ్ లైఫ్. మనం మానవ సేవే మాధవ సేవ అని చెప్పి అనుకుని మాకు ఇదే మంచి కార్యక్రమం అని చెప్పి అనిపించి మేము ఇక్కడికి వచ్చి చేసామండి. అందరూ కూడా ఇలా చేస్తే బాగుంటుందని చెప్పని మా ఉద్దేశం. చిన్న చిన్న సాక్రిఫైసెస్ చేస్తే మనం వీళ్ళకి చాలా ఎక్కువ ఇవ్వగలము. కదలని మెదలని కళ్ళన్న తిరవని రాతి బొమ్మల కొరకు రాసులే ఇస్తారు. మెదడులో మదనమే జరగని మనుషులే ఎదురు పడితే చాలు ఎత్తి వచ్చేస్తారు. నోరు లేని మోగ జీవాల మాదిరే పారాడే మనుషులే పరమాత్మని. చిరుగులంకిత చిత్తు కాగితం లెక్కన తిరుగాడి టోడే నిజ శివరూపని. ఎరుగక వారిని ఎర్రోలు అంటుంటే రోజుకో 100 నరకాలు చూసి
మంచి వాళ్ళు ఎక్కడ వేస్ట్ చాలా ఖర్చులు పెడుతుంటారు. ఆ ఖర్చులు ఇక్కడ పెడితే మనకు ఎంతో పుణ్యం దొరుకుతుంది, వాళ్ళకు కూడా మనం అన్నం పెట్టిన వాళ్ళం అవుతాము. I request all of you come and do as much as you can. చాలా మంది నీడ్ లో ఉన్నారు for food and anything that you can help, please come forward. వచ్చి హెల్ప్ చేసి అందరిని చూసి ఒక విజిట్ చేసి వెళ్ళండి. అతుకులై కతుకులై కల్లోల బతుకులై ముతులు మరిచిన మనుషులే వెళ్ళురా, మెతుకులే ఎతుకుతూ యుతలతో బతుకుతూ సతమతం చెందే ఋషులే వెళ్ళురా. ఏ పాప మెరుగని ఏకాకి జీవులే లోకాల నాడించే పరమాత్మని, సిక్కు సిక్కుల జుట్టుతో చిత్విలాసంగా చిందేసేటోడే నిజ శివరూపని. తెలియక వారిని పిచ్చోడు అంటుంటే రోజుకో 100 నరకాలు చూసి గాజు బొమ్మల వంటి బతుకింత ఘోరం. పూటకో కోటి గంటలు దాటే ఈ పూసు బొమ్మలు ఇంకా చితికింత దూరం. ఊరి పక్కన చెత్త కుప్పే నాకు జోల పాడిను కన్న తల్లై, రోడ్డు పక్కన మురికి గుంటే నాకు లాల పోసిన కన్న తండ్రి. మురికి కుక్కల అరుపులే పాటలై బురద కుంటల పందులే నేస్తమై ముసురుకున్న ఈ గరికల్ల చెప్పుల్లో నిదురపుచ్చే జోల రాగాలు కాగా. ఊరి పక్కన చెత్త కుప్పే నాకు జోల పాడిను కన్న తల్లై, రోడ్డు పక్కన మురికి గుంటే నాకు లాల పోసిన కన్న తండ్రి. ఇక్కడ సర్వీస్ ఏదైతే చేస్తున్నారో ఇట్స్ రిమార్కబుల్. నథింగ్ కెన్ బి కంపేర్ టు ఇట్. ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత పెద్దగా ఉంటుంది అనేసి, కానీ చూస్తే ఇంతమందిని మెయింటైన్ చేయడం నిజంగా చాలా పెద్ద విషయం. మనిషికి మనిషే సాయం చేయాలి కానీ ఇంకెవరు కూడా వచ్చి సాయం చేయరు అనేటువంటి కాన్సెప్ట్ తోటి గట్టు శంకర్ గారు తలపెట్టిన ఈ మహోన్నత కార్యక్రమం. అండ్ ఐఎమ్ సో హ్యాపీ, లైక్ ఇలాంటి ఆశ్రమం ఈ జనరేషన్లో శంకర్ గారు మెయింటైన్ చేస్తున్నాను చూసి ఇంకా షాక్ అయ్యాను. కలియుగంలో కూడా ఇంత మంచిగా చేస్తున్నారు అనడానికి ఆనందంగా ఉందండి. మా వంతు ప్రోత్సాహం కూడా ఇస్తామని చెప్తున్నాం. నా వంతు సాయం నేను చేస్తాను, మీ వంతు సాయం మీరు చేయండి, ఎంతైనా సరే. చెప్పడానికి ఏం మాటలు రావట్లేదు, చాలా బాగుంది. చేసిన ఆయన ఎంతమందికి సేవ చేస్తున్నారంటే చాలా సంతోషంగా ఉంది. ఇంతమందిని ఆదరిస్తున్నారంటే 125 kgs రైస్ తీసుకొని వచ్చాను. నేను ఒక ఆటో డ్రైవర్నే చేయగలుగుతున్నప్పుడు మీరు ఎంతోమంది ఎంతో సంపాదిస్తున్నారు. మీరు ఒక్కరోజు ఖర్చు పెట్టేది అది వీళ్ళ కోసం పెడితే మీకు ఎంతో పుణ్యం వస్తుందని నేను కోరుకుంటున్నాను. ఇది చూసిన తర్వాత నాకు చాలా సంతోషం కలిగింది, మళ్ళీ మళ్ళీ రావాలనిపిస్తుంది. ఇక్కడికి వచ్చి చూసే వరకల్లా మా హృదయం కదిలించింది మొత్తం. ప్రతి రాయిలోనే దేవుడు చూసే మానవుడు ఇలాంటి మంచి కార్యక్రమాలు చేయాలని కోరుకుంటూ నేను ఈరోజు ఈ కార్యక్రమాలు చేస్తున్నందుకు ఎప్పుడు గుర్తించబడ్డాను. ఎక్కువ మందిని కూడా మీకు వారికి సహాయ సహకారాలు అందించాలని భగవంతుని ఆ యొక్క శక్తిని మీకు కలిగించాలని మేము భగవంతుని ప్రార్థిస్తున్నాం. We are so happy to give Aparnais these blankets and rice. We bought this opportunity for God's blessings. Thank you. రోడ్డు మీద అనాథలుగా ఉన్న వాళ్ళందరినీ కూడా ఆదరించి ఒక చోటకు చేర్చి వాళ్ళకంటూ ఏదో ఒకటి చేయాలి అనేది ఎంతోమంది అనుకుంటారు. బట్ ఏంటంటే ఇది కార్యరూపంలో వస్తున్న ఈ ఆశ్రమంలో నిజంగా ఇది ఎంతో సంతోషించదగ్గ విషయం. ఇది వాళ్ళందరినీ చూస్తా అంటే బాధగానే ఉంది, దేవుడు ఎందుకు తలా ఒక రకంగా పుట్టిస్తాడని. మళ్ళీ వాళ్ళందరికీ మీరు చేసే సేవ కూడా మాకు బాగా నచ్చింది బాబు. ఇనిషియేటివ్ తీసుకున్న వాళ్ళని రియల్గా అప్రిషియేట్ చేయాలి, చాలా బాగా చూసుకుంటున్నారు అందరినీ. లోపల ఈ భోజనం కార్యక్రమం అన్ని చూసిన తర్వాత చాలా గొప్పగా బాగుంది అనిపించింది. ఇక్కడ ఉన్నటువంటి 500 మంది కూడా వారి పేరు వారు చెప్పుకోలేనటువంటి అనాథ సంతతి వారు. వారిని చేరదీసి తను చేసేటటువంటి యొక్క ప్రయత్నం అనేటటువంటిది దానికి వెలగట్టలేనటువంటిదిగా చెప్పవచ్చు. The kind of service that you are serving. So really we are thankful, and from now onwards we want to collaborate with you. ప్రతి ఒక్కరూ మీరు చూసే వాళ్ళందరూ కూడా కంపల్సరీగా ఇక్కడికి వచ్చి మీకు తోచినంత మీరు ఎంతో కొంత సహాయం చేయాలని నేను కూడా ఆశిస్తున్నాను. నాకు తోచింది నేను ఇచ్చానండి. ఒక పూట భోజనం కోసమైనా మనం చిన్న సహాయం అయినా అందరు చేయాలని కోరుకుంటున్నాం. మేము కూడా మా పెళ్లి రోజు సందర్భంగా ఇక్కడ ఒక 100 మందికి భోజనం ఏర్పాటు చేసేలాగా మేము కాంట్రిబ్యూట్ చేశాము. అందరూ తల్లిదండ్రుల్ని బాగా చూసుకోండి, అలా చేయబాకండి, వదలకండి ఎక్కడ పడితే అక్కడ. వాళ్ళు మనకి జన్మనివ్వబట్టే కదా మనం ఈ ప్రపంచంలోకి అడుగు పెట్టింది. నాకు చాలా బాగా నచ్చింది అన్న, కంట్లో నీళ్ళు వచ్చేస్తుంది. ఇంతమందికి దేవుళ్ళు సరిగ్గా చేస్తున్నారు, ఓనర్స్ అంతా చాలా బాగా చేస్తున్నారు అని చెప్పుకొని. తల్లిదండ్రులను ఎవరూ నిర్లక్ష్యం చేయొద్దు.
వాళ్ళకి మానసిక ఆరోగ్యం బాగోపోయినా శారీరక ఆరోగ్యం బాగోపోయినా మీకు దాతలు సహాయం చేసేవాళ్ళు సొసైటీలో చాలామంది ఉన్నారు. మీరు నిజంగా సేవ చేస్తుంటే మీకు ఆటోమేటిక్గా భగవంతుడు మీకు ఏదో దారి చూపిస్తాడు. I should salute them. This is not enough for saying me what best work they are doing here. వీళ్ళు అనాథులు అంటున్నాము కానీ వీళ్ళు నిజమైన అనాథులు. వాళ్ళ పుట్టుక ఎక్కడుందో, వాళ్ళ తల్లి ఎవరో తండ్రి ఎవరో కానీ ఇక్కడ అనాథ ఆశ్రమం యొక్క నిర్వాహకులు వాళ్ళే వాళ్ళకి తల్లిదండ్రులుగా భావించి వాళ్ళని ఓదార్చి తన హక్కున చేర్చుకున్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మెంటలీ ఛాలెంజ్ పీపుల్. ఇట్స్ నాట్ ఎ స్మాల్ థింగ్. లైక్ ఒక డివోటిక్ కానీ లేకపోతే ఒక వాలంటీర్గా చేసే పర్సన్కి కూడా అంత ఈజీ కాదు వీళ్ళని ట్రీట్ చేయడం కానీ వీళ్ళతో పనులు చేయించడం కానీ. లైక్ బయటకు వెళ్ళి పార్టీ చేసుకునే కన్నా ఇదే బెటర్ చాలా అందరికీ. మీరు వచ్చి ఇక్కడికి వచ్చి మీరు కూడా ఇలానే సెలబ్రేట్ చేసుకుంటే ఆ ఫీలింగ్ మీకు తెలుస్తుంది. సో అందరినీ రావాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మా అమ్మ నాయన పేరు మీద ఇక్కడ అన్నదానం కింద 1,116 ఇస్తున్నాను. గది నిర్మాణం కోసం మొత్తం 5 లక్షలు మా భార్యాభర్త ఇద్దరం కలిసి ఇచ్చామండి. చాలా మంచిగా అనిపించిందండి. ఈ చేస్తున్న శంకర్ గారు చేస్తున్న సేవలు చాలా చాలా మంచిగా అనిపించింది. ఒక ఉడతా భక్తిగా ఏదో నాకు తోచిన సాయం చేద్దామనే ఉద్దేశంతో సాయం చేద్దామని వచ్చానండి. నువ్వెవరో నేనెవరో తెలియని తీరేదో, మంచేదో చెడియేదో చూపేదారేదో, పోరాడే ఆకలికే కల్లో వెంటాడే